సో చంద్రబాబు గారు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే 25,000 ఇస్తాం ప్రభుత్వం తరపు నుంచి అన్నారు. ఈ నిర్ణయంపై మీ స్పందన ఏంటి? ఏం చేసుకోవాలి 25,000 దేనికి మనకి వస్తాయి? ఉమ్. పిల్లల డైపర్లకు వస్తాయి 25,000 అంటే మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. Okay. రెండోది ఒక్కొక్కరు ముగ్గురు కానండి నలుగురు కానని అంటున్నారు కదా. ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి. ఉమ్. నారా లోకేష్ గారు కుర్రాడే కదా, యువకుడే కదా. రైట్. సో ఆయన నుంచి స్టార్ట్ చేయండి. మేము మిమ్మల్ని అంటల్లా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంత, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో. ఉమ్. సో మీ కుమారుడు చిన్నాడే కదా, ముందు మీ కుటుంబం నుంచి ఇద్దరు గంట స్టార్ట్ చేయండి. అట్లానే మీ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మీ పార్టీ నాయకుల దగ్గర నుంచి, మీ పార్టీలో కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే ఇంకా ఏదో చాలా పదవుల్లో ఉన్నారు కదా, వీళ్ళందరిని ముందు ముగ్గురు ఇద్దరు గంట స్టార్ట్ చేపిస్తే మిగిలిన అనవసరం వీళ్ళకంటే సరిపోద్ది. ఇక జనాభా ఎటు పెరిగిపోద్ది. లేకపోతే ఇదేమి పిచ్చి ఒక్కొక్కటి ఇద్దరు కానండి ముగ్గురు కానండి, ఉన్న ఒక్కళ్ళకే నువ్వు చక్కగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లా. ఇంకోళ్ళు ఇద్దరు కానండి 25,000 ఇస్తా, ముగ్గురిని కానండి 30,000 ఇస్తా, ఒక ఆడపిల్ల ఉంటే 15,000 ఇస్తా, ఇద్దరుంటే నెలకు 3,000, నెలకు 1,500 ఆడబెట్టినది అన్నాడు కదా. ఏమైంది? నువ్వేం చెప్పావు? ఒకళ్ళుంటే 1,500 నెలకి ఇస్తా అన్నావు, ఇద్దరుంటే 3,000 ఇస్తా అన్నావు, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 ప్రతి ఆడబిడ్డకి ఇస్తా, 1వ తారీఖే ఇస్తా, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళ వరకు ఇస్తా. ఇది నువ్వే కదా చెప్పింది. ఇచ్చావు. మరి 2 ఏళ్ళు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. 3వ బడ్జెట్ కూడా పెట్టావు, దాంట్లో కూడా పెట్టలేదు కదా. ఇక చంద్రబాబు నాయుడు గారు మాటలని పిల్లల గంట స్టార్ట్ చేస్తే ఉన్న పిల్లల్ని అమ్మేయాలి వీళ్ళని పెంచాలంటే. సో ఈ పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాటని చేస్తే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అని సామెత ఎందుకంటే ఎందుకు పిచ్చండి 4 పిల్లలకి అనమాట చెప్పడం ఎందుకు? అది పిచ్చి. అది అంటారు వయసు పెరిగిపోయినాక ముదిరిపోయిద్దని. అది ముదిరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. మనం ఏం చేస్తాం దానికి? అరే నువ్వు అతను ముఖ్యమంత్రివి, అభివృద్ధి సంక్షేమం ఏమన్నా చెయ్యాలి, ఇదిగోండి ప్రజలకు నేను ఏ విధంగా ఇంకా పథకాలు ఇవ్వాలి, ఇంకే విధంగా ప్రజల్లో మనం తెచ్చుకోవాలి, దీని మీద అసలు ఎక్కడ డిస్కషన్ ఉండదు. దాని మీద అసలు ఆలోచన లేదు అతనికి. ఒక్కొక్కరు 3-4 అనండి. అమెరికా ప్రెసిడెంట్ నా దగ్గరకు వస్తే ఎందుకు వచ్చావని అడిగా, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్ వస్తే ఎందుకు వచ్చావని అడిగా, ఈయనకి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించా. అమెరికా అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు డ్రైవింగ్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పించేది ఏంది? దీని పిచ్చానికి ఏమంటారు? సో మనం అట్లా దీనికి ట్రీట్మెంట్ అయితే ఇండియాలో లేదు, మరి ఫారిన్ కంట్రీలో ఉందో లేదో నాకు తెలియదు. రైట్. సో ఓకే, అంటే మరి ఆయన ఏమంటున్నారంటే ఒక గొప్ప పని చేస్తే, మొన్న రీసెంట్ గా జరిగిన ఒక మీట్ లో చెప్పారు, మేము గొప్ప పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చరిత్రలో నిలిచిపోతారు, అలాంటి గొప్ప పనులు చేసినప్పుడు ఇలాంటి ఆటంకాలు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పనికి చరిత్రలో ఎప్పుడో నిలిచిపోయాడు. మామూలుగా పిల్లనిచ్చిన మామకు మనం కాళ్ళకు దండం పెడతాము, లేదంటే మామూలుగా నమస్కారం పెడతాం. ఈయన ఎన్ని పొడి పొడిచాడు కదా చరిత్రలో, మరి నిలవక నిలిచింది, చాలా గొప్పగా నిలిచింది కదా. మరి చంద్రబాబు గారు చేసిన పని చరిత్రలో చాలా గొప్పగా నిలిచిన పని ఉందంటే వెన్నుపోటు. ఆయన చూడంగానే అదే గుర్తొచ్చింది. అంటే హైదరాబాద్ ఒక నిదర్శనం అంటున్నారు. ఇంకా 4 రోజులు మీరు ఆయన మాట్లాడితే మిమ్మల్ని యాంకరింగ్ లో కూర్చోబెట్టింది కూడా నేనే సాక్షిలో మాట్లాడి హెచ్ఆర్ మేనేజర్కి చెప్పాను, ఇది కూడా చెబుతాడు. ఆయన నోటికి ఏది వస్తే చెప్పడం. హైదరాబాద్ ఆయన కనిపెట్టాడా? హైదరాబాద్ ఆయన డెవలప్ చేశాడా? 2004 హైదరాబాద్ వచ్చిందని చాలా సార్లు చెప్పారు ఆయన. 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక హైదరాబాద్ అభివృద్ధి స్టార్ట్ అయింది. మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి. ఐటీ ఉత్పత్తులు కానీ, ఐటీకి సంబంధించినటువంటి ఎగుమతులు కానీ, ఐటీ కంపెనీలు కానీ 2004 కంటే ముందు ఎన్ని ఉన్నాయి, 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఫిగర్ చూస్తే అర్థమైపోద్ది. సో మరి హైదరాబాద్ ఆయన ఏం చేశాడు? హైదరాబాద్ రింగ్ రోడ్ ఏమైనా చంద్రబాబు నాయుడు కట్టాడా? హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమైనా కట్టాడా? హైదరాబాద్లో PV ఎక్స్ప్రెస్ హైవే ఏమైనా కట్టాడా? ఆ ఫ్లైఓవర్లు ఏమైనా వేసాడా? ఏం చేశాడు హైదరాబాద్ లో? ఏదైతే అది కూడా క్రెడిట్ చోరీ. హైటెక్ సిటీకి సంబంధించి కూడా అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. దాని పేరు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్. రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ గా ఆయన శంకుస్థాపన చేస్తే ఈయన పేరు మార్చి హైటెక్ సిటీ అన్నాడు. సో అది కూడా క్రెడిట్ చోరీ. అప్పటి నుంచే ఉంది ఆయనకి. తెలుగుదేశం పార్టీని లాక్కోనప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ చోరీ ఉంది. సో అది కంటిన్యూ అవుతా వస్తా ఉంది. సో ఇంకా కొత్తగా చెప్పేది ఉంది. ఏం చేశాడు హైదరాబాద్ కానీ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలాగా ఏం చేసామంటే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పడిచి పార్టీ జెండాను లాక్కున్నావు. ఇదే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. అంతకంటే నువ్వు చేసిందేం లేదు.